సభా సాంప్రదాయాలకు కాంగ్రెస్ భంగం, రాజ్యాంగానికి తూట్లుపడమే మార్పుల. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం, పీపీటీపై మంత్రి ఉత్తమ్ ద్వంద్వ వైఖరిపై విమర్శలంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా కీలక విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకు సభను వాకౌట్ చేయడం జరిగింది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ సభను వాకౌట్ చేయడం వెనుకల ప్రధానమైనటువంటి కారణం ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు కృష్ణా జలాల వాటా విషయంలో గతంలో వీళ్ళు ఒప్పుకున్నటువంటి వాటా చాలా తక్కువ. సో మనకు 540 పైగా టీఎంసీలు కావాలంటే 299 టీఎంసీలకే ఒప్పుకొని సంతకం చేసిన దానిలో కేసీఆర్ ప్రధానంగా ఉన్నాడు. సో ఇప్పుడు కృష్ణా జలాల వాటా విషయంలో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కృష్ణా జలాల వాటా సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో భాగంగా 540 టీఎంసీలకు పైగా రావాల్సిన ఉండే మనకు లెజిటిమేట్ వాటా ఇంత రావాలి. కానీ కేసీఆర్ ఏం చేసిందంటే 299 టీఎంసీలకు ఒప్పుకొని సంతకం చేసి దాదాపు మనకు 240 టీఎంసీలు నష్టం చేయడం జరిగింది. సో ఇది అంతా కూడా ఎవిడెన్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర ఉన్నది. సో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి ఒకవేళ కేటీఆర్ కనుక హరీష్ రావు కనుక చర్చలో పాల్గొని ఉంటే ఇవి ఆధారాలతోటి బయటపెట్టడమే కాకుండా బీజేపీ కూడా ఆల్రెడీ అదే పనిచేసింది. ఎందుకంటే బండి సంజయ్ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చెప్పిండు తెలంగాణకు దోకా వేసింది కేసీఆరే, 299 టీఎంసీలు ఒప్పుకున్న కేసీఆర్ అని చెప్పేసి బండి సంజయ్ లాంటి వాళ్ళు పెద్ద బాంబు వేసారు. సో ఇప్పుడు ఏమవుతుంది, అసెంబ్లీలో ఇటు బీఆర్ఎస్ ఒకవైపు అయింది అనుకోండి, బీఆర్ఎస్ చేసినటువంటి కొన్ని నీచమైనటువంటి ఈ ఒప్పందాలకు సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కూడా ఎత్తు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తంగా బీఆర్ఎస్ నవ్వుల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఈ తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి దానిలో అన్యాయం చేసిన దానిలో ప్రథమంగా దోషిగా ఈరోజు ప్రజల ముందు ఉండేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు వాకౌట్ చేయడం జరిగింది. సో ఇది ప్రధానమైనటువంటి కారణం. సో మరి ఇప్పుడు 290 సరే బీఆర్ఎస్ వాకౌట్ చేసింది నవ్వుల పాలవుతుంది, దోష అవుతుందని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. సో ఇందులో భాగంగా ఇప్పుడు 299 టీఎంసీ సైన్ పెట్టారు కదా, మరి దీన్ని ఎవరు చేయాలి? ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, అటు కేంద్ర ప్రభుత్వం చేయాలి. మరి చేస్తారా? ఈ రెండు బీజేపీ కాంగ్రెస్ రెండు చేస్తాయా? చేయవు. ఎందుకంటే వీళ్ళు కూడా తెలంగాణ ద్రోహులే, వీళ్ళు కూడా తెలంగాణకు అన్యాయం చేసేవాళ్ళు తప్ప తెలంగాణ బావు కోసం మాట్లాడే వాళ్ళు కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. బీజేపీ బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి, ఉభయ సభల్లోనూ రెండు పార్టీలపై కాంగ్రెస్ అటాక్. మూసీ ప్రక్షాళన నుంచి ఉపాధి పేరు మార్పు వరకు అన్ని అంశాల తప్పిదాలు సభలో తేటతెల్లం. అధికార సభ్యుల్లో పెరిగిన కాన్ఫిడెన్స్, సర్కార్ స్ట్రాటజీతో సతమతమవుతున్నటువంటి ప్రతిపక్షాలు. రెండో రోజే సభ నుంచి బీఆర్ఎస్ జంప్, తర్వాతి రోజు బీజేపీ కూడా అదే బాట అంటూ చూస్తా ఉన్నాం. ఏమి లేదు, తప్పుతుందే కదా, వీళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ఏముండే ఇక్కడ. సభ నుంచి బీజేపీ వాకౌట్, జలాలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిర్ణయం. కాంగ్రెస్ తరఫున 25 మంది మాట్లాడారు, మాకు కనీసం 15 నిమిషాల టైం ఇవ్వలే. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. సభలో బీజేపీ ఎమ్మెల్యేల కొనుకు, కృష్ణానది జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ, నిధుల్లోకి జారుకున్నటువంటి ఎమ్మెల్యేలు అంటూ చూస్తా ఉన్నాం. సో శాసనసభ్యుల తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువ అంటూ చూస్తున్నాం. సో విషయం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే ఎవరికైనా నిద్ర వస్తుంది, తప్పేం లేదు. వాళ్ళు తిరిగి వస్తుంటారు. ఈయననేమో ఆదిలాబాద్ నుంచి రావాలి, దాదాపు 6 గంటల జర్నీ రావాలి. ఈ రామారావు పాటిల్ ఏమో 6 గంటల జర్నీ రావాలి. ఇప్పుడు ధన్పాల్ సూర్యనైనా ఎంతైనా 3 నుంచి 4 గంటల జర్నీతో రావాలి. సో ఆటోమేటిక్గా పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చినట్టున్నారు, అందుకే నిద్ర రావచ్చేమో. దానికి పెద్దగా మనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పీపీటీ కూడా అట్లే ఉంటుంది. ఆ పీపీటీ ఉత్తమ్ కుమార్ చదువుతూ కూడా నిద్రపోయినట్టే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు అందుకే నిద్రపోయినట్టు కనబడతా ఉంది తప్ప అందులో వాళ్ళని విమర్శించే అవసరం అయితే లేదు అనేది నాకైతే అర్థమవుతోంది.